రూబీ కూడా హ్యాపీ బర్త్డే చెప్తాను లేటెడ్డా రూబీ 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 హ్యాపీ బర్త్డే రా రూబోడా హ్యాపీ బర్త్డే రా ఎట్లా చెప్పురా ఒరే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే రూబీ బజ్జో బజ్జో నిద్రలో ఉంది హ్యాపీ గజ్జరు హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా రూబీ బర్త్డే వ్లాగ్ షేర్ చేస్తున్నాను రూబీ బర్త్డే ఏమో కానీ నాకు నిద్ర రాలేదు సో వారికి విష్ చేశాను దాని తర్వాత కొంతసేపు చాలా చలిగా ఉన్నింది అసలు నిద్రే పట్ల నైట్ అంతా ఇంకా అర్లీగా లేసేసాను 6 కల్లా కిందకు వచ్చేసాను నేను మోహన టీ తాగేసాము ఇంకా తొందరగా రెడీ అవుదాము అనేసి మళ్ళీ పైకి వచ్చేసాను రూబీ కింద పంపించాను లేపి వెళ్ళి హెడ్ బాత్ చేసుకోవాలిరా బట్టలేంది ఆడాలి వెళ్ళురా మళ్ళీ అనేసి పంపించాను వెళ్ళుంది ఇంకా నేను స్నానానికి వెళ్ళి నేను రెడీ అయినాక వీళ్ళని లేపుదాము అనేసి అనుకున్నాను ఇంకా గుడికి వెళ్దాం అనుకున్నాం అందుకనేసి ఇంకా ఈ శారీ తీసాను ఇది వచ్చేసి నేను శిరీష అంటుంటాను కదా ఎప్పుడు తొందరగా తీసుకుంటా ఉంటాను బట్టలు పిల్లల కోసం అనేసి సో తను నాకు ఒకసారి పంపించింది దీవాళీ కోసం అని పంపించింది ఈ శారీ సో కట్టుకునే లేదు సో టెంపుల్కి వెళ్తున్నాం కదా అన్నట్టుగా ఇది తిరుపతిలోనే పెట్టేసి వచ్చున్నాను ఈ శారీని నేను ఇంకా బ్లౌజ్ కూడా తనే డిజైన్ చేసింది స్టిచ్ చేసి పంపించింది ఇంకా ఈ శారీ ఏమంటే తన దగ్గర తీసుకున్నాను పర్పుల్ కలర్ శారీ ఇంకా వీడికి రూబీకి పర్పుల్ అంటే ఇష్టం కదా ఫేవరెట్ కలర్ సో ఇది కట్టుకుందామా అది కట్టుకుందామా అని చూసుకుంటే టెంపుల్ కదా ఇదే కట్టుకుందాం ఎల్లో కలర్ శారీ బాగుంటుంది అనుకొని ఇంకా తీసుకొని కట్టుకునేసాను ఇంకా ఈ లోపల రూబీ కూడా రెడీ అయ్యి వచ్చేసింది ఇంకా టెడీని పంపించున్నాను స్నానానికి ఇంకా రూబీ హెయిర్ స్టైల్ ఏమన్నా నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా అగారో బ్రాండ్ది కర్లర్స్ తెచ్చాను స్ట్రైట్నర్ తెచ్చాను సో అలా రెడీ చేద్దాం అనుకున్నాను కానీ డ్రయర్ పెట్టేశాను ఇంకా చిక్కు తీస్తున్నాను చాలా చిక్కు ఉంటుంది రూబీ హెయిర్కి అసలు చాలా కష్టం అనమాట ఏదైనా హెయిర్ స్టైల్ మంచిది వేయాలి అన్న చాలా కష్టము సరే నేను ఇంకా టైం లేదు అప్పటికే లేట్ అయింది అనేసి గబగబా ఏదో ఒక హెయిర్ స్టైల్ వేసేద్దాము అన్నట్టుగా నేను వేరేది వేసేసాను ఇంకా రూబీకి ఈ డ్రెస్ కూడా నేను తన దగ్గరే తీసుకున్నాను అనమాట బర్త్డేకి ట్రెడిషనల్గా ఉండాలి అనేసి ఎవ్రీ టైం పిల్లల బర్త్డేస్ అయితే తనే పంపిస్తూ ఉంటుంది తన దగ్గర తీసుకుంటూ ఉంటాను సో ఈసారి ఇలా స్టిచ్ చేయించాను ఈ పర్పుల్ కలర్ ఏమంటే కొద్దిగా డార్క్ వచ్చుంటే పైన టాప్ అది కొంచెం డార్క్ వచ్చుంటే భలే ఉండేది అనిపించింది కొద్దిగా లైట్ అనిపించింది కానీ బాగుంది తనకి సో తనకి పర్పుల్ కలర్ అంటే ఇష్టం అనేసి ఇంకా అలా ఆ డ్రెస్ తీసుకున్నాను సో తనని రెడీ చేసేసాను ఐ మేకప్ చేయడం మర్చిపోయాను అనమాట మళ్ళీ వీడియో తీసేసాను ఐ మేకప్ చేయకుండానే వీడియో తీస్తుంటే తెలిసింది ఐ మేకప్ చేయలేదే అన్నట్టుగా ఒకవేళ మీకు నా శారీ లింక్ అయినా రూబీ లాంటి డ్రెస్ కావాలి అన్న నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను తనని కాంటాక్ట్ అవ్వచ్చు తను ఈజీగా మీకు హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకా రూబీకి అంతా రెడీ చేసేసాను పాపిడి బిళ్ళ కూడా మంచిగా పెట్టాను కానీ అది కరెక్ట్గా ఫిట్ అవ్వట్లా ఏమంటే అది హెయిర్లో పెట్టానంటే గుచ్చి అది కిందకు వచ్చేస్తూ ఉంది సైడ్ వచ్చేస్తూ ఉంది దానికి పిన్ పెడదామనేసి కిందకు వచ్చి మళ్ళీ ఒక పిన్ తీసుకొని పెడతా ఉన్నాను పిల్లలు బర్త్డేస్ అప్పుడు మార్నింగ్ టైం ఇలా ట్రెడిషనల్గా రెడీ చేయాలంటే చాలా ఇష్టం నాకు టెంపుల్ తీసుకెళ్ళాలి అనేసి అంటే నా కాన్సెప్ట్ అలా ఉంటుంది ఎవరైనా అంతేలేండి బర్త్డే అంటేనే టెంపుల్కి వెళ్ళేసి రావాలి అని ఉంటుంది కదా సో అట్లా ఇంకా వీళ్ళు రెడీ అవ్వరు అది ఆ రోజు సండే వచ్చింది December 17th రూబీ బర్త్డే సో సండే వచ్చింది ఎప్పుడెప్పుడు నాన్ వెజ్ తిందామా అనేసి ఉంటుంది కానీ గుడికి వెళ్దామని ఉండదు కానీ గబగబా వీళ్ళని రెడీ చేసి గుడికే వెళ్దాము అనేసి ఫిక్స్ అయ్యి ఇంకా ఉన్నాము ఇంకా ఈ లోపల ఏమంటే మేము రెడీ అయ్యి ఉన్నాము మళ్ళీ గుడికి వెళ్ళి వచ్చేసరికి వీరంతా గలీజ్ చేసేసుకుంటారు ఫొటోస్ తీసేస్తాను రండ్రా అని చెప్పేసి మోహన రెడీ అవుతా ఉన్నింది అప్పటి వరకు అందుకే ఇంకా ఫొటోస్ తీసేసుకుందాం అనేసి బయటకు తీసుకొచ్చాను ఇంకా ఫిజ్ గారిని కూడా పిలుస్తున్నాను వాడు రాడు సో వీళ్ళు ముగ్గురికైనా ఫొటోస్ తీసేసుకుందాము అనేసి అనుకున్నాం దాని తర్వాత ఏమంటే ఇంకా బ్లెస్సింగ్స్ కూడా ఇచ్చేస్తే బాగుంటుంది కదా అనేసి అనుకున్నాను నేను ఇంకా సుదర్శన్ కూడా అవును బుజ్జి ఇప్పుడే అక్షంతలు వేసేద్దాము మళ్ళీ ఎలాగో రెడీ అయ్యి ఉన్నాం కదా మళ్ళీ వెళ్ళేసి వచ్చేసేసరికి ఎవరి పార్టీకి వాళ్ళు ఉంటాము బ్లెస్సింగ్స్ అక్షంతలు వేసేద్దాము అనేసి అన్నాడు సో ఇంకా ఫొటోస్ షూట్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అక్షంతలు ఎప్పించేద్దాము అనేసి అనుకున్నాము బాగా ముక్కలు రూబీ పొట్ట తగ్గాలి స్వామి రూబీ డైరెక్ట్ అయితే ఫస్ట్ ఫస్ట్
తీసుకెళ్ళామా ఆయన దగ్గర చొప్పులు వేసుకున్నాను పెట్టుకోండి అక్షంతలు తీసుకో తీసుకో అక్షంతలు తీసుకో పాపకి ప్లస్ చేయి పాపకి పైన ఏం వేస్తున్నా అది గుడిలో అవసరం లేదా చెప్పులు అట్లే రమ్మదా మా హ్యాపీకి ఎంతసేపు నా మీదే అనమాట చెప్పులు లేకపోయేసరి గుడిలో చెప్పులు వేసుకునే అవసరం లేదు లేరా అని చెప్తే నువ్వు కూడా వేసుకోవా అమ్మ అని అడుగుతా ఉంది వెంటనే. ఇంకా పొద్దునుండి మా అత్తయ్యని మా కుమార్ని చూపిలే కదా, వీళ్ళిద్దరు కూర్చొని ఇక్కడ తలకాయలు ఉంటాయి కదా, అదే ఈ మధ్య ఏమంటారు పొంగల్ పెట్టారనమాట ఇంటి దేవుడికి. అప్పుడు ఏటలు కోస్తారు కదా, సో దాని తలకాయలు అది ఉంది, అది ఏమో కర్రీ చేస్తారేమో తెలియదు, మరి ఎవరికి ఇవ్వడానికో తెలియదు, అది కట్ చేస్తున్నాడు కుమారు. ఇంకా మా అత్తయ్య కూర్చొని చూస్తూ ఉన్నారు దాన్ని. దేవుడికి పెట్టారు కానీ మీరు వెళ్ళలేదేంటి ఆశ అనేసి అనుకుంటున్నారు కదా, మాకు తెలీదు, సడన్గా పెట్టుకున్నారు, వచ్చుంటే బాగుండేదే అనిపించింది నాకు కూడా. కాకపోతే ఇంకా అప్పటికప్పుడు రాలేంలే అనేసి ఇంకా గమ్మగైపోయాం అనమాట. లాస్ట్ సండే ఏమో పెట్టారు. ఇంకా మేము గుడికి స్టార్ట్ అయిపోతున్నాము. యాక్చువల్లీ మోహన ఏమంటే మోహనాకి కుమార్కి అప్లై గుంట ఉంది కదా, అక్కడ వెంకటేశ్వర స్వామి ఉంటారు. సో అక్కడికి వెళ్తూ ఉంటారు ఎక్కువగా, వాళ్ళకి అక్కడికి ఆ దేవుడు అంటే ఇష్టం. సో నేను ఏమంటే అక్కడికే వెళ్తుంది మళ్ళీ అన్నట్టుగా సుదర్శన్కి ఆల్రెడీ చెప్పున్నాను, బాబా అప్లై గుంటకి వెళ్ళాలంటా ఉంటుంది మోహన ఎప్పుడు. ఇంక ఇప్పటికి బాయ్ దాదా, చాక్లెట్ తింటున్నాడు, చాక్లెట్ బాయ్ బాయ్ ఏం పెట్టాడ్రా నాకు వామిటింగ్ వచ్చినట్టే ఉంటుంది వామిటింగ్ వచ్చినట్టు ఉంది పప్పా. అవునా ఫిజ్ అయితే నువ్వు కారు వచ్చి ఉండకూడదు, నాన్న ఇంట్లోనే ఉండాలి. రే బబుల్ గమ్లు ఉన్నాయి, ఎలా తెలుసురా నీకు? మళ్ళీ అరెక్కగానే చీక్లెట్స్ అక్కడ హాజ్మోలా చీక్లెట్స్ పెట్టుంటాను. ఎప్పుడైనా వామిటింగ్ సెన్సేషన్ అట్లా ఉంటుంది కదా, మోషన్ సిక్నెస్, అలాంటప్పుడు అది వేసుకొని తినడానికి. అది చూసాడంట మా ఫిష్ గాడు, చూడగానే చీక్లెట్స్ ఎందుకు అనేసి అడిగాడంట. ఇట్లా వామిటింగ్ వస్తే చీక్లెట్స్ రా అంటే, అవునా బబ్బా నాకు వామిటింగ్ వచ్చినట్టు ఉంది బబ్బా అని స్టార్ట్ చేశారంట. కార్ ఇంకా స్టార్ట్ చేయకముందే. సో అది చెప్తున్నాడు మా సుదర్శన్. గుడి గురించి చెప్తున్నాం కదా, అప్లై గుంటకి వెళ్తుంది అనేసి అంటా ఉంటుంది మా మోహన అని సుదర్శన్ చెప్పాను. సో సుదర్శన్ కూడా ఇంకా ఓకే తీసుకెళ్తానులే అనేసి ఉన్నాడు. కాకపోతే మా మోహన సడన్గా చేంజ్ చేసింది, అప్లై గుంటకి కాదు తనపల్లి అంట. సో తనపల్లి గుడికి వెళ్దాం అక్క, ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకున్నాము, గుట్ట పైన ఉంటాడు దేవుడు సుబ్రహ్మణ్య స్వామి, అక్కడికి వెళ్దాము అనేసి అనింది. ఇంకా మళ్ళీ సుదర్శన్ చెప్పాను, బాబా తనపల్లి అంట తెలుసా అంటే, తెలుసులే బుజ్జు అనేసి అని ఉన్నాడు. సో అక్కడికి వెళ్తున్నాం ప్రజెంట్ మేము. సో నేను ఎప్పుడు చూడలేదు, ఇంకా మీకు బ్లాగ్స్ ఎప్పుడూ చూపించలేదు. సో తనపల్లి గుడికి వెళ్తున్నాము. ఇంకా గుట్ట పైన ఉంటుందన్నమాట గుడి. సో వే ఎలా ఉంటుందంటే కొంచెం పైకి చాలా ఘాట్ రోడ్ లాగా ఉంటుంది, చాలా పైకి ఎక్కాలి. సో అట్లే వెళ్ళేసి వెళ్తున్నాము. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు అక్కడ. అరే వంకరగా ఉంచుడు బాగా పెట్టమోహన. ఇక్కడ చాలా బిజీగా ఉంటుందేమో అట్లా అనేసి అనుకున్నాను, ఏం లేదు, చాలా కామ్గా చాలా బాగుంది. ఇంకోటి ఏమంటే ఇక్కడ నుండి వ్యూ చూసారంటే వావ్ అనిపిస్తుంది, తిరుపతి అంతా కనిపిస్తుంది, చాలా బాగుంది. అంటే కొండ పైన కదా, సూపర్గా ఉండింది. అంటే మేము వెళ్ళేసరికి స్టార్ట్ అయ్యేసరికి 9 అయిపోయింది. 9కి కూడా అక్కడ ఎలా ఉందంటే ఫాగ్ పడుతూ, తెలుసు కదా కొండల పైన ఎలా ఉంటుందో, తిరుమలలో ఎలా ఉంటుందో, కొంచెం అలాగే అనిపించింది. ఇక్కడ ఫొటోస్ తీసుకున్నా, వీడియోస్ తీసుకున్నా, చాలా బాగా అనిపిస్తుంది, చాలా సూపర్గా ఉండింది అన్నమాట ఆ ప్లేస్ మాత్రము.
ఇక్కడ మీకు చెప్పడం మర్చిపోయాను, మోహన శారీ చూసారా, మా సుదర్శన్ కొన్ని ఇచ్చాడే రీసెంట్గా శారీస్, అదే కట్టుకుంది. ఇంకా దానికి రీసెంట్గా పింక్ కలర్ బ్లౌజ్ ఏమో కుట్టించుకొని ఉంది. సో అది మ్యాచ్ అవుతుందిలే అనిపించి ఇంకా అది వేసేసుకుంది. అది కూడా బాగుంది. యాక్చువల్లీ డార్క్ కలర్స్ వేసుకున్నామంటే ఇంకా కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఇంకా బాగుంటుంది. సో నేను చెప్పాను ఒకసారి పింక్ వేసుకో, ఒకసారి పర్పుల్ వేసుకో, ఒకసారి బ్లూ వేసుకో, ఒకసారి రెడ్ వేసుకో, అలా వేసుకో మోహన అని చెప్పాను. సో గుడి అయితే ఇలా ఉంది, ఎవ్వరూ లేరు, ఒకరు ఇద్దరు జస్ట్ అలా వచ్చిపోతూ అలా ఉన్నారు. తీసుకున్నాక గట్టిగా అనేసారా అమ్మకి ఇచ్చే దండం పెట్టుకో. అయ్యా ఇక్కడ మాత్రం చాలా డాగ్స్ ఉన్నాయి. ఇంకా మా ఫిజ్ గార్డ్ అత్తి కదా చాలా, ఆ కుక్కలతోనే కుక్కల వెనకాల తిరుగుతూ ఉన్నాడు, వాడి వెనకాల వీడు యాపీ కూడా వాళ్ళతోనే ఉన్నారనమాట. సో ఆ కుక్కలు ఏమంటే చాలా డేంజరస్ ఉంటాయి, కామ్గా కనిపిస్తాయి కానీ ఎక్కడ ఎలా ఉంటాయో తెలియదు కదా, వాడైతే అత్తి చేస్తూనే ఉన్నాడు. ఒకటేమో ఖరాబ్ పోయింది అక్కడ. సో పదండి గుడి లోపలికి వెళ్ళిపోదాము. గుడి లోపల ఎలా ఉంటుందో కూడా మీకు అలా చూపిస్తాను. ఆల్రెడీ చెప్పాను కదా సుబ్రహ్మణ్య స్వామి గుడి అనేసి, ఇంతకుముందు మీరు అందరూ చూసారో లేదో నాకు తెలియదు, నేను మాత్రం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. అనుకోవాలే కానీ తిరుపతికి చుట్టుపక్కల ఎన్ని గుడులు అంటే అన్ని టెంపుల్స్ ఉంటాయి అసలు వెళ్ళాలి అనుకుంటే. కానీ ఇక మేమేమంటే అదే చెప్తారు కదా, ఇక్కడే మన దగ్గరే ఉండే ప్లేస్కి మనం వెళ్ళాం, ఎక్కడెక్కడో వాళ్ళందరూ వస్తారు, మనం వెళ్ళాం. మాకు ఎంత దగ్గర కదా, 45 minutesలో తిరుమలకి వెళ్ళిపోవచ్చు. తిరుమలకి వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది చూసినప్పుడు అంతా కొండలు, కానీ వెళ్ళలేము అనుకున్నప్పుడు కరెక్ట్గా వెళ్ళము. సరే మళ్ళీ చెప్తారా జేజీ నాకు ఫుల్ పవర్స్ వచ్చాయారా చూడు, ఓం జేజీ పవర్స్ జేజీ. మోహన ఏం మోహన నీకు కూడా వస్తుంది పవర్, అప్పుడు ఏం చేస్తావు? వాడి పవర్ సి అంటే ఈడు. ఒక నిమిషం, ఇంకా ఈ టైంలో కరెక్ట్గా మనము తిరుమలకి వెళ్ళాము అనుకోండి, ఆసమ్గా ఉంటుంది తెలుసా వ్యూ గాన. అంటే మనము మడికేరి అనేసి కూర్గ్ అనేసి ఎక్కడెక్కడికో వెళ్తాం కదా, దూరంగా వెళ్ళి చూసేసి వస్తాం. ఆ వ్యూ కావాలి, ఆ ఫాగ్ పడడం కావాలి, ఫొటోస్ భలే వస్తాయని. దానికంటే ఎక్కువగా ఉంటుంది, ఇంకా చాలా బాగుంటుంది తిరుమలలో. తెలుసు కానీ దగ్గర ప్లేస్ కదా, అదే మనం దగ్గరగా ఉంటే వాల్యూ ఉండదు, దూరంగా ఉంటేనే వాల్యూ ఉంటుంది అంటారు కదా, అట్లా అయిపోతుంది అనమాట. సో ఫైనల్లీ దర్శనం చేసేసుకున్నాము. అర్చన చేయించారు మా సుదర్శన్ రూబీ పేరు మీద. దాని తర్వాత అక్కడ స్వామికి కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చేశారు. ఇంకా అంతే అయిపోయింది, కొంచెంసేపు కూర్చున్నాము. ఇట్లా బయటికి వస్తే ఇక్కడ పీకాక్ ఉందన్నమాట. సో అది మీ వీడియో తీరేది వెళ్ళేటప్పుడు అనుకున్నాను, సో దాన్ని కూడా తీసుకున్నాను. అట్లా ఇంకా అంతే. గుడి మాత్రం చాలా బాగుంది. ఇంకోటి ఇక్కడ ఏం జరిగిందంటే, మా ఫిజ్ గారు అత్తి అంటుంటారు కదా, అక్కడెక్కడికో వెళ్ళాడు, ఏదో సంథింగ్ ఏదో తొక్కేశాడు గలీజ్గా. ఇంకా అక్కడ వాటర్ కూడా లేదనమాట. ఇంకా నీట్గా పెట్టచ్చు గుడి, చాలా ఫెసిలిటీస్ పెట్టచ్చు, అందుకే చాలామంది రాకపోవచ్చేమో ఇక్కడ. అక్కడ వాటర్ లేకపోయేసరికి 1 లీటర్ వాటర్ బాటిల్ కొనుక్కొని మరి వాడి కాళ్ళు కడిగాడు మా సుదర్శన్ పాపం. ఇక రూబీకి ఈ డ్రెస్ ఎంత నచ్చిందంటే, ఇట్లా రౌండ్గా తిరుగుతాను ఆశమ్మ, నన్ను వీడియో తీయనేసి అడిగింది. సరే తిరుగురా, ఇక్కడ బాగుంది ఈ ప్లేస్లో, ఇక్కడ తిరుగు అని చెప్తే ఇంకా ఇక్కడ తిరుగుతూ ఉంది. ఫోటో వీడియోస్ తీసుకున్నాను. ఇక్కడ గుడిలో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి 10 అయిపోయింది టైం. ఇంకా ఆకలి స్టార్ట్ అయిపోతుంది. అదే సాటర్డే అట్లా అనుకోండి, వీళ్ళకంతా ఆకలి వేయదు. సండే కాబట్టి చాలా ఆకలి వేసేస్తుంది. అక్కడ అవ్వ ఏం వంట చేసేస్తా ఉందో వెళ్ళి గబ్బ తినాలి అనే ఉన్నారనమాట పిల్లలు మాత్రము. పిల్లలే కాదు, మాకు కూడా చాలా ఆకలిగా ఉంది. అంటే నీరసం అయిపోయాం అనమాట, కొంచెం గుడి లేట్ అయిపోయింది. ఇంకా ఎర్లీగా వచ్చేస్తుంటే ఇంకా బాగుండేది. ఈ చలికి లేలేకపోయారు పిల్లలు. అప్పటికి నేను బలవంతంగా లేపాను కాబట్టి వెళ్ళి గబగబా రెడీ అయ్యారు, లేకపోతే అది కూడా లేసి ఉంటారు. 10కి అట్లా గుడికి వెళ్ళి ఉండవచ్చు.
యాక్చువల్లీ సుదర్శన్ అయితే అక్కడ ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్తా ఉంటాడు ఎవరి బర్త్డే అయితే, కానీ ఈసారి కొంచెం చేంజ్ చేశారనమాట. ఇట్లా తనపల్లి అనేసి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాలి అనేసి అట్లా వచ్చారు. టెడ్డీ హ్యాపీ బర్త్డే అయితే మాత్రం అక్కడికే తీసుకెళ్తారు మా సుదర్శన్, ఆంజనేయ స్వామి గుడికే. ఇంకా ఇట్లా కింద డౌన్లో అక్కడ పేదవాళ్ళు ఉంటారు కదా కూర్చొని పక్కన, సో వాళ్ళకి ఇంక డబ్బులు ఇచ్చి పంపించాడు రూబీ దగ్గర, వాళ్ళకి ఇచ్చేసి రమ్మని చెప్పేసి ఇంకా రూబీ హ్యాపీ ఇద్దరు కలిసి అలా ఇచ్చేసి వస్తూ ఉన్నారు. మెయిన్గా అలాంటి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం చాలా మంచిగా ఉంటుంది, చాలా హ్యాపీ వేస్తుంది. నాకెందుకో అలా బ్లెస్సింగ్స్ తీసుకోవాలంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయాం. గబగబా పదండ్రా వెళ్దాము, ఆకలేస్తూ ఉంది, అవ్వైతన చేసి ఉంటుంది తినేద్దాం అంటే ఆంటీ ఏం చేసి ఉంటారు, చికెన్ చేసి ఉంటారు, చికెన్కి దోసో ఇడ్లీయో ఏదో ఒకటి పెట్టుంటారు అనేసి గబగబా బయలుదేరాము. కానీ తీరా ఇంటికి వెళ్ళి చూస్తే ఆంటీ అసలు ఏమీ చేయలేదు, అక్కడ తలకాయలు కొడుతున్నారు కదా అక్కడే ఉండిపోయారు. ఇంకా భలే ఆకలేసింది, ఇంకా మేము ఉండేసి ఇంకా చూడండి నిలబడుకొని తినాలి. మన హోటల్లో ఎట్లా నిలబడుకొని తింటారు అట్లా మరి నిలబడుకొని తినాలి. బుజ్జు ముందే చెప్తున్నా, మనం కూర్చునే దానికి కూడా ప్లేస్ ఉండదు, నిలబడుకొని తినాలి. సర్లే బాబు. ఇంక ఇంట్లో ఏం చేయకపోయేసరికి నేను ఇంకా మోహనతో గబగబా వెళ్ళి శారీ మార్చేసుకొని వచ్చేస్తాను మోహన, మనం చికెన్ ఏదైనా చేసేసుకొని తినేద్దాము అనేసి పైకి వెళ్ళాను. సడన్గా సుదర్శన్ ఫోన్ చేశాడు. నేను వెళ్ళిన 5 మినిట్స్కేమో, బుజ్జు ఇక్కడ రేణిగుంట దగ్గర ఒక హోటల్ ఉంటుంది, చాలా బాగుంటుంది, బాలే ఉంటుంది, అక్కడ ఎగ్ దోశ అక్కడ తిందాము, వెళ్ళేసి వచ్చేసేయి, డ్రెస్ వేసుకొని రా, చేంజ్ చేసేసుకుంటే ఒకవేళ అనేసి అన్నాడు, శారీ తీసేసి ఉంటే అనేసి. ఇంకా నేను గబగబా అనేసరికి గబగబా ఒక లాంగ్ ఫ్రాక్ ఉండింది, అది వేసేసుకొని ఇంకా వచ్చేసాను. సో రేణిగుంటకు వచ్చాము. రేణిగుంటలో మా సుదర్శన్ వాళ్ళందరూ చాలా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ కలిసి వెళ్తూ ఉండేవాళ్ళంట. ఇక్కడ ఒక హోటల్ అంటే సుదర్శన్ కుమార్ వీళ్ళందరూ నెల్లూరుకి వెళ్తూ ఉంటారు. సో అలా ఎప్పుడో ఇక్కడికి వచ్చినట్టున్నారు. చాలా ఫేమస్ అంట ఎగ్ దోశలు ఇక్కడ, ఇంకా పాయా ఇస్తారంట, ఇడ్లీ ఉంటుందంట, చికెన్ ఉంటుంది, మటన్ ఉంటుంది అనేసి. హోటల్ చూస్తేనేమో ఇలా ఉంది, అమ్మ ఆపలు అంట. సో చూస్తే ఇట్లా ఉంది, ఎక్కడ కూర్చోబెట్టాలో కూర్చుందాము అనేసి వస్తే ఇది ఒక హౌస్ లాగే ఉంది. హౌస్ అనాలో హోటల్ అనాలో ఏమనాలో తెలియలేదు. ఆల్రెడీ ఎవరో కూర్చొని అక్కడ తింటున్నారు, వాళ్ళది అయిపోతే మనం కూర్చోవాలి, అక్కడ కిందనే కూర్చోవాలి. నాకేమో ఇక్కడ అంతా నచ్చలేదు, టెడ్డీ హ్యాపీకి కూడా అసలు నచ్చలేదు. అయినా వెయిట్ చేస్తున్నాము, సుదర్శన్ ఉన్నాడు కదా వస్తాడు కదా ఉండమన్నాడు కదా అనేసి. కానీ ఇంకా అక్కడ వాళ్ళ లాస్ట్కి చికెన్ అయిపోయింది అనేసి అన్నారు. సో ఇంకా సుదర్శన్ ఉండేసి సరే అయిపోయింది కదా బుజ్జి వెళ్ళిపోదాం పదా, ఇక్కడ ఏం లేదంటే బొబ్బా ఈ హోటలే వద్దు బొబ్బా వెళ్ళిపోదాం పదా అని చెప్పాను. ఇంకా అట్లా బయలుదేరేసాము. ఇంకా రూబీని అంటాను, ఏందిరా రూబీ నీ బర్త్డే రోజు మాకు అసలు బ్రేక్ఫాస్టే పెట్టట్లేదు నువ్వు అనేసి అన్నీ నవ్వుకుంటా ఉన్నాము. వెజ్ రా ఇది, ప్యూర్ వెజ్. అడుగు. నాన్ వెజ్ ఉంటుందా? నాన్ వెజ్ ఉంటుందా? టిఫిన్ ఐటమ్ ఉందా? ఇప్పుడు టిఫిన్ ఐటమ్ ఉందా? ఇంకా మా హైవేలోనే పెట్టారన్నమాట భీమవరం రుచులు అనేసి. లాస్ట్ టైం ఒకసారి రావాల్సింది నేను, సుదర్శన్ ఇంకా శిరీష రావాల్సింది. మేము ముగ్గురం ఇటుపక్క వెళ్తూ చూసామే కానీ ఆట్ టైం ఉండదేమో అనేసి వెళ్ళిపోయాము. ఇంకా రూబీ బర్త్డేకి రావాలని రాసుండిందేమో. ఇంకా ఇక్కడికి వచ్చాము, చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి. యాక్చువల్లీ అప్పటికి 11:30 ఆ టైం అయిపోతూ ఉంది. చాలా వరకు బ్రేక్ఫాస్ట్లు ఎక్కడ ఉండవు కదా, ఇంకా లంచ్ రెడీ చేస్తారు. అది ఆట్ టైం కాబట్టి ఏమీ లేదు అంటారు. ఇక్కడ ఏమంటే బ్రేక్ఫాస్ట్ ఉంది అన్నారు, కాకపోతే ఇడ్లీ 2 ప్లేట్సే ఉందంట, దోశ ఉంది అన్నారు, చికెన్ కర్రీ ఉంది అన్నారు, మటన్ కర్రీ ఉంది అన్నారు. సో అది చాలే తినేసి వెళ్ళిపోదాం ఏదో ఒకటి, మళ్ళీ ఇంటికి వెళ్ళి చేసుకుందాం అన్నట్టుగా అయిపోయాము. సో సుదర్శన్ ఏమంటే 2 ప్లేట్స్ ఇడ్లీ ఆర్డర్ చేశాడు, ఇంకా అలాగే దోశ, ఇంకా చికెన్ కర్రీ, ఇంకా మటన్ కర్రీ ఆర్డర్ చేశాడు. సో అవే వస్తున్నాయి. ఇడ్లీ కావాలరా? ఇడ్లీ తినేవాళ్ళు దోశ తినేవాళ్ళు చెప్పండి. ఇడ్లీ పెట్టండి. అంటే 4 ఇడ్లీసే ఉన్నాయా? భలే ఉందిరా రూబీ, వాళ్ళు అడగకూడదురా ఫిజ్ పెడతాడు బబ్బా, నువ్వు పెద్దోడు లాగా ఉండాలి అక్కడ. నాటుకోడి కాదు, నాటుకోడి అయితే వద్దా? అబ్బా రూబోట్ తినంత ఒకటి ఉందన్నమాట, వాడు తిన్నాడంట మోహన్.
ఏమి ఇంకోటి నేను ఎగ్ దోశ తిన్నాను ఇంకా మోహన ఫేస్ ఫీలింగ్ చూసుకున్నావా కవర్ అయిపోయింది అమ్మయ్యా మీకు ఎక్కడ సరిపోతాయి లేదా దోశ ఆర్డర్ చేస్తారు ఏందిరా మీరు ఒకటి బాబా వాళ్ళిద్దరికి ఒకటి పెట్టు బాబా హాఫ్ తింటారు ఒక ప్లేట్ లో తింటారు ఏ ఫిజు చూడు ఒకసారి ఫిజు చూడు రీ రే చూడు ఫిజు నువ్వు అటుపక్క అక్క ఇటుపక్క తింటది హ్యాపీ నాన్న ఏంటి ఆశ అంత టెన్షన్ పడుతున్నావు అంత అరుస్తున్నావు అనుకుంటున్నారా ఎందుకు లేండి అక్కడ ఒక సినిమా చూపించారు వీళ్ళు మటన్ అది మటన్ నిజంగా మటన్ మాత్రం చాలా బాగుంది. ఇంకా సుదర్శన్ ఏమంటే చికెన్ ఫస్ట్ తెచ్చింది వాళ్ళు తెచ్చింది అంతగా సప్పగా ఉన్నింది అనమాట. అందుకని మళ్ళీ వాళ్ళకి చెప్పి కొంచెం స్పైసీగా చేయండి, మసాలా లేకుండా స్పైసీగా చేయండి అని చెప్పారు. మళ్ళీ ఇంకో చికెన్ తెప్పించుకున్నాం, అది చాలా బాగుంది సుదర్శన్ చెప్పిన తర్వాత. పాపం పిల్లలకి ఆకలి. ఇంకా యాపీకి ఫిజ్ గార్డ్కి ఒక ప్లేట్ ఇచ్చాము, నేను మోహన్ ఒక ప్లేట్లో తిన్నాము, ఇంకా సుదర్శన్ ఒక ప్లేట్లో, ఇంకా రూబీ టెడ్డీ ఒక్కొక్క ప్లేట్లో అలా తినేసాము. సో కడుపు నిండింది, కాకపోతే ఫుల్గా తినలేదు, లిమిట్గా తిన్నాము. ఇంకా కాఫీ ఆర్డర్ చేసుకున్నాము, సూపర్గా ఉండింది, ఎంత టేస్టీగా ఉండిందో. నాకు ఆ బ్రేక్ఫాస్ట్ కంటే కాఫీయే నచ్చింది అక్కడ, చాలా బాగుంది. ఇంకా సుదర్శన్ కూడా షుగర్లెస్ కాఫీ తీసుకున్నాడు, సుదర్శన్కి కూడా షుగర్ లేకుండానే చాలా నచ్చిందంట కాఫీ. ఇంకా షుగర్ వేసుకుంటే ఇంకెంత బాగుంటుందో కదా. సో అట్లా నేను మోహన్ ఇద్దరం కాఫీయే తాగాము ఆ రోజు. ఇంకా ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, ఇక్కడ నుండి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి. ఇంకా రూబీ బర్త్డేకి మధ్యాహ్నం నుండి ఏం జరిగింది ఏంటి అని నెక్స్ట్ వ్లాగ్ పెడతాను. ఏమంటే యాక్చువల్లీ ఈరోజు వ్లాగ్ పెట్టాలనుకోలేదు, కాకపోతే లాస్ట్ వ్లాగ్లో అడిగారు చాలామంది రేపే వ్లాగ్ పెట్టక్క అనేసి. సో వాళ్ళందరి కోసం అనేసి ఇంకా నేను చిన్నదైనా పెడదాము, హాఫ్ అయినా పెడదాము అన్నట్టుగా డిసైడ్ చేసుకొని పెడుతున్నాను. అండ్ ఇక్కడితో వ్లాగ్ ఎంజాయ్ చేస్తాం. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.